నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. అవగాహన సదస్సులో పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. భావి తరాలకు స్ఫూర్తి ప్రదాత బాబు జగజ్జీవన్ రామ్. మహనీయుల ఆశయ సాధనలో కృషి చేయాలన్న కోలగట్ల. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే రైల్వే వసతుల కల్పన. విశాఖ భువనేశ్వర్ వందే భారత్ రైలుకు ఉభయ జిల్లాల్లో ఘన స్వాగతం. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఓటు వేయాలి. ఎటువంటి ప్రలోభాలకు లొంగవద్దని పిలుపునిచ్చిన అశోక్ గజపతిరాజు. ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కోరారు. సున్నిత ప్రాంతాలుగా గుర్తింపు పొందిన భోగాపురం మండలం ముంజేరు, నెల్లిమర్ల మండలం మల్యాడ గ్రామాల్లో ఓటర్లకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపిక పాల్గొని జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని ఓటర్లకు భరోసానిచ్చారు. కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా నిర్భయంగా వినియోగించుకోవాలని కోరారు. ఎటువంటి భయభ్రాంతులకు ప్రలోభాలకు గురి కావద్దని సూచించారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించే స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించామని, 100% ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. జిల్లా ఎస్పీ దీపిక మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు అనుగుణమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. రాజ్యాంగం ఓటు హక్కు కల్పించింది కాబట్టి ఖచ్చితంగా ఓటు వేయడానికి ఎటువంటి ప్రలోభాలు కానీ భయం కానీ అవేమి అవి భయానికి అలా గురి కాకుండా ఖచ్చితంగా మీరు స్వేచ్ఛగా మీ హక్కుని ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో మనము ప్రతి ఊరిలో కూడా అసెస్మెంట్ చేస్తూ ముందు ఇక్కడ ఏదైనా సంఘటనలు జరిగి ఉందా, దానివల్ల ఊర్లో వాతావరణం దానికి ఓటు వేయడానికి లేకపోతే అందరూ స్వేచ్ఛగా ఎలక్షన్లో పాల్గొనడానికి ఏమన్నా సమస్యలు ఉన్నాయని తెలుసుకొని మనము ఇలాంటి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేస్తున్నాము. సో దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ ఎస్పీ గారు చెప్పారు మీకు, మనకి ఊర్లో ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ మీరు అందరినీ ఇక్కడ మేము రావడం జరిగింది, అడగడం జరిగింది. మీరు అందరూ కూడా మనకి ఓటు వేయడం వరకు అయితే ఎవరికి మాకేమి ఇబ్బంది ఉన్నట్టయితే ఎవరు తెలియజేయడం లేదు, అంతేనా? అందరికి ఓటు వేయడానికి ఓకే కదా, మనకేమి పలానా వాళ్ళు చెప్పేటట్టే చేయాలి అలా ఏం లేదు కదా. ఏమన్నా బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలు భావితరానికి స్ఫూర్తిదాయకమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ రోజు స్థానిక ఆర్ఎన్బి జంక్షన్లో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకై శంకుస్థాపన చేశారు. ముందుగా ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మీడియాతో మాట్లాడుతూ దేశానికి ఉత్కృష్టమైన సేవలను అందించిన మహనీయుల ఆశయాలను భావి తరాలకు అందించాల్సిన గురుతర బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. అందుకోసమే ఆ మహానేతల విగ్రహాలను నెలకొల్పుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ గారిని ఆ రోజుల్లో ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చే నాయకులైన విషయం కూడా మనకు తెలుసు. ఎమర్జెన్సీ సమయంలో జగజ్జీవన్ రామ్ గారు ఆ ఉద్యమాల్లో పాల్గొని ప్రభుత్వాన్ని ఎదిరించి జైలు జీవితాన్ని కూడా గడిపిన పరిస్థితులు మనం చూసాము. మరి మనుషులు భౌతికంగా మనతో లేకపోయినా వారి ఆశయాల్ని సజీవంగా నిలబెట్టవలసిన బాధ్యత నేటి తరాల మీద ఆధారపడి ఉందని కూడా చెబుతూ మహనీయుల త్యాగాలను గుర్తించుకోవడానికి దండి మార్చ్ విగ్రహం పెట్టాం.
మరి ఈరోజు బాబు జగజ్జీవన్ గారి విగ్రహం పెడితే అందరికీ ఆనందకరమైన కార్యక్రమంగానే భావించి దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే కొంతమంది చెప్తుంటారు విగ్రహాలు పెడితే అభివృద్ధి అని. అభివృద్ధి వేరు, మహనీయులను స్మరించుకోవడం వేరు. మా ఆలోచన మేము అభివృద్ధి చెప్పలే, విగ్రహాలు అభివృద్ధి కింద రావు. నేటి తరానికి స్ఫూర్తినివ్వాలి. నేను ఇందా చెప్పినట్టు భౌతికంగా లేకపోయినా వారి ఆశయాలు సజీవంగా ఉంచాలన్న ఆలోచనతో ఈ విగ్రహాలు మేము పెట్టాం తప్ప దాన్ని చూపించి అభివృద్ధి అని మేము ఎక్కడా చెప్పలేదు. అభివృద్ధి అంటే మౌలిక సదుపాయాలు. ఈ పట్టణానికి మంచినీటి సమస్య లేదని చెప్పాం, రాదని చెప్తున్నాం. రోడ్లు విశాలంగా తయారు చేసామని చెప్తున్నాం. మారుమూల పేదలు నివసించే స్లమ్ ఏరియాలో డ్రైన్స్ కట్టాము, లైట్లు వేసాము అని చెప్తున్నాం. అది అభివృద్ధి. అభివృద్ధి వేరు, సుందరీకరణ వేరు, మహనీయుల్ని స్మరించుకోవడం వేరు. విశాఖ భువనేశ్వర్ మధ్య కొత్తగా ఏర్పాటు చేస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు స్థానిక రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైలును వర్చువల్గా ప్రారంభించగా విశాఖ నుంచి విజయనగరం స్టేషన్కు ఉదయం 10:37 చేరుకుంది. విజయనగరం పార్లమెంటరీ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, శాసన మండలి సభ్యులు పెన్మత్స సురేష్ బాబు, రఘువర్మ, రైల్వే అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లో వన్ స్టేషన్ వన్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని కూడా ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో విజయనగరం జిల్లాలో గత 5 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున రైల్వే వసతులు కల్పించామని చెప్పారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు కోసం కేంద్రం సుముఖంగా ఉందని, అనువైన స్థలం కేటాయిస్తే వెంటనే ఏర్పాటు చేస్తామని రైల్వే మంత్రి పేర్కొన్నారు. పరిపాలన రాజధానిగా విశాఖ వచ్చే అవకాశం ఉన్నందున రైల్వే జోన్ కూడా విశాఖలో ఏర్పాటైతే సబబుగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేషనల్ కౌన్సిల్ సభ్యులు శివప్రసాద్ రెడ్డి, కుస్మంచి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించిన వన్ స్టేషన్ వన్ ప్రాజెక్ట్ స్టాల్ కార్యక్రమాన్ని పార్వతీపురం బెళగాం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో వర్చువల్ విధానంలో రైల్వే శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. వికసిత భారత్ నవ నిర్మాణంలో భాగంగా సుమారు 11 లక్షల కోట్లతో రైల్వే వ్యవస్థను ఆధునీకరణకు పనులు కేటాయించడం జరిగిందని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ మహేంద్ర కుమార్ మాట్లాడుతూ గిరిజనుల ఉత్పత్తులను దేశంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేసేలా ప్రధాని మోడీ చర్యలు తీసుకున్నారని తెలిపారు. నగర పురపాలక సంఘం అధ్యక్షులు గౌరీశ్వరి మాట్లాడుతూ ఎన్నో వేల కోట్లతో వన్ స్టేషన్ వన్ ప్రాజెక్ట్ స్టాల్ను జాతికి అంకితం చేసిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు. రైల్వే చీఫ్ ఇంజనీర్ అశోక్ కుమార్, జిల్లా బీజేపీ అధ్యక్షులు డి శ్రీను తదితరులు పాల్గొన్నారు. कंट्रोल सेंटर का लोकार्पण प्रधानमंत्री जी के मार्गदर्शन में बीते वर्षों में देश में 2500 किलोमीटर से अधिक डेडिकेटेड फ्रेट कॉरिडोर का निर्माण किया जा चुका है.
రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ప్రతి అంశాన్ని విశ్లేషించుకొని విచక్షణతోనే ఓటు వేయాలని, అప్పుడే అందరూ బాగుపడతామని, అలా కాకుండా ప్రలోభాలకు లొంగి ఓటు వేస్తే అందరూ బాధపడతామని కేంద్ర మాజీ మంత్రి తెదేపా పొలిటీ బ్యూరో సభ్యులు పుష్పాటి అశోక్ గజపరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలోని రోటరీ క్లబ్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలను గౌరవించాలి అని, అప్పుడే దేశం బాగుపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ విజ్ఞతతో వ్యవహరించాలని, లేకుంటే భవిష్యత్తు ఉండదన్నారు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి స్థానిక నాయకుల వరకు విధ్వంసమే ప్రధానంగా పాలన సాగించారని ఆరోపించారు. రామతీర్థాల్లో విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని ఇప్పటి వరకు పట్టుకోలేదని, కనీసం పట్టుకునేందుకు ప్రయత్నించకపోవడం భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. తన పార్టీని చూడకుండా తనని చూసి ఓటు వేయమని ఎమ్మెల్యే చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష కార్యదర్శులు కాపుగంటి ప్రకాష్, రవ్వ శ్రీను తదితరులు పాల్గొన్నారు. మానవత్వమే పాటించలేదనుకో, నాకు ఓటు వేస్తేనే మీకు మంచినీళ్ళు తాగే హక్కు ఉంది, లేకపోతే మీకు మంచినీళ్ళు కూడా తాగే హక్కు లేదంటే అలాంటి ప్రవర్తన చేసేటప్పుడు అది మంచిది కాదని నేను అనుకుంటా ఉన్నా. స్పోర్ట్స్ స్కూల్ విజయనగరంలో క్రీడకి ప్రసిద్ధి ఉన్న విజయనగరంలో స్పోర్ట్స్ స్కూల్ తీసేస్తే కుక్ లేదు, గుక్ లేదు. మన ప్రజాప్రతినిధులు ఉన్నారా లేదా అని కూడా మనకి తెలియదు. దానికి ఎమ్మెల్యే గారి దగ్గర అడిగించండి. మాకు కూడా ఎమ్మెల్యే గారిని అడగాలట, తండ్రి గారు ఇచ్చిన ఆస్తో పిల్లలకి భోజనాలు పెట్టాలంటే ఇది మా కర్మ అని. నేను ఒక్కరే బాధపడడం కాదు, కలిసి బాగుపడతాం, కలిసి బాధపడతామనే విషయం మీరు గ్రహించండి. రావడం వారికి కష్టం, వారికి భయం ఒక పక్కన కనుక బూట్ కాల్తో పంపిస్తారు పెద్ద సైన్యం, పోలీసు వాళ్ళు. వారు ఇటు అటు పూజల్ని తొక్తా కోపం వస్తుంది. బాబు నాయన, పవిత్రమైన స్థలం, పూజలు చేస్తున్నారు, ఇది గుడిని నిర్మించడానికి దయచేసి బూట్ కాల్తో తొక్కకండి అంటే FIR, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ క్రైమ్. ఇది ఏంటి? ఇది పీసా? మన స్వతంత్ర దేశమా? జీతాలు ఇమ్మంటే మాస్టర్కి FIR. ఎవరు? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాన్సాస్ ట్రస్ట్. ఎవరిపైన? చైర్మన్ పైన. ఇదే జరిగితే నేనైతే ఆశ్చర్యపడను. క్యాబినెట్ సెక్రటరీ ప్రధానమంత్రిపై ఫైల్ చేస్తారు, FIR. చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రిపై ఫైల్ చేస్తారు, FIR. కమిషనర్ మున్సిపాలిటీ మేయర్ గారి పైన కూడా చేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అడగండి ఎవరైనా, వైఎస్ఆర్ వాడు కానీ కాంగ్రెస్ వాడు కానీ, మేము అధికారంలో ఉన్నప్పుడు వారి గేట్కి ఎప్పుడైనా తాడు కట్టి ఉంచామా? ఎన్నిసార్లు ఇల్లులకి గేట్ పైన తాడు కట్టేవారు. 70 సంవత్సరాల వయసు వచ్చింది, గోడ గెంతలేదు, లేకపోతే అదైనా చేసి వెళ్ళేవారు. ఇది ఏంటి ప్రభుత్వం? మాకైతే ఇది సర్కస్ కంపెనీయా ఏంటది అనేది మనకు అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉన్నాం. దయచేసి ఓ ప్రభుత్వాన్ని సమర్పించండి, మా ప్రజలకి ఇవ్వండి. ఈ సమస్యలు కొన్నైనా సార్ట్అవుట్ అవుతుంది. ఈ సర్కస్ కంపెనీస్ని మనం తీసుకొచ్చి మన భావి తరాలకి పనికి వస్తుంది అనుకుంటే నేను అనుకోను. చేంబర్ ఆఫ్ కామర్స్తో నాకు మాట్లాడడానికి 2 సార్లు అవకాశం దొరకలే. ఆ 2 సార్లు ఓడిపోయాను. మీరు అవకాశం ఇచ్చారు కనుక ఎవరికి ఓటు వేస్తారో అది మీ ఇష్టం. కానీ మాలో ధైర్యం పెంచినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు
మీకు అందరికీ నా ధన్యవాదాలు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించుటకు ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమ నిబంధనలు తెలుసుకోవాలని పార్వతీపురం జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక తెలిపారు. ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన సదస్సును జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సమయంలో పాటించాల్సిన విధి విధానాలను వివరించారు. నామినేషన్ల దాఖలు చేయనప్పుడు నామినేషన్ పత్రాలతో పాటు అందించవలసిన పత్రాలు, ఎన్నికల సమయంలో ప్రవర్తన నియమావళి, ఎన్నికల ఖర్చు, ప్రచారం కొరకు అనుమతులు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, పోస్టల్ బ్యాలెట్, ఇంటి వద్ద ఓటింగు, ఎన్నికల సమయంలో చేయవలసిన పనులు, చేయకూడని పనులపై అవగాహన కల్పిస్తూ సదస్సును నిర్వహించారు. విజయనగరం ఎమ్మెల్యే అవినీతి భాగోతాన్ని ఒక్కొక్కటిగా ఆధారాలతో సహా భవిష్యత్తులో బయట పెడతామని కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు కాళ్ళ గౌరీశంకర్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన నివాసంలో తన అనుచరులతో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. విజయనగరం ఎమ్మెల్యే భూములు, చెరువులు కాకుండా కార్పొరేషన్ను తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా కబ్జా చేశారని ఆరోపించారు. నగరపాలక సంస్థలో ఒక కొళాయి కనెక్షన్ కావాలన్న ఎమ్మెల్యే ఇంటికి వెళ్లాలని, ఆ అప్లికేషన్ మీద ఎమ్మెల్యే సంతకం ఉండాలని నిబంధనలు ఏమిటో అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విజయనగరంలో శాసనసభ్యుడు నియంత్రణ ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తమకు సంబంధమే లేని వివాదంతో తమ్ము ఇరికించి ప్రయత్నం ఈ ఎమ్మెల్యే చేశారని, విజయనగరంకు ఎన్నడూ లేని కత్తుల సంస్కృతిని తీసుకువచ్చారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికి ఆ పార్టీ విజయానికి కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. భూముల కబ్జా చూసాం కానీ కార్పొరేషన్ కబ్జా, మండల ఆఫీస్ కబ్జా అన్నది రాష్ట్రంలో ఎక్కడైనా జరిగిందంటే అది విజయనగరం నియోజకవర్గంలోనే జరిగింది. ఎవరి వార్డులో కానీ ఎవరి డివిజన్లో కానీ స్వతహాగా ఒక కార్పొరేటర్ ఒక బల్బు కూడా వేసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితులు ఈరోజు విజయనగరం కార్పొరేటర్స్, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్స్ ఉన్నారంటే అంతకన్నా నియంతృత్వం ఇంకోటి ఉండదు. అదీ కాక నేను ఓపెన్గా అడుగుతున్నాను, ఎవరైనా సరే మీరు మీ వార్డుల్లో ఒక కొళాయి కనెక్షన్ మీరు స్వతహాగా ఇప్పించగలరా? కొళాయి కనెక్షన్ ఇప్పించాలంటే గతంలో నాకు తెలిసినంత వరకు కూడా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఒక అప్లికేషన్ దరఖాస్తు తీసుకొని నింపేసి ఇస్తే వాళ్ళు 6,000 రూపాయలు కొళాయిలు ఒక వారం 10 రోజుల్లో కొళాయి కనెక్షన్ ఇచ్చేసేవారు. ఇప్పుడు అప్లికేషన్ కావాలంటే మాకు కాదు, ఈవెన్ కార్పొరేటర్కి కావాలన్నా ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ దరఖాస్తు మీద ఎమ్మెల్యే సంతకం ఉంటుంది. ఆ కార్పొరేషన్ దరఖాస్తు ఫారంకి ఎమ్మెల్యే సంతకి ఏంటి సంబంధం? నాకైతే 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎక్కడ అర్థం కాలేదు. నీకేంటి సంబంధం అసలు? కార్పొరేషన్లో దరఖాస్తు నీకు సంతకం పెట్టి ఇవ్వవలసిన అవసరం ఏటుంది? అంటే ఏ కార్పొరేటర్ కూడా నన్ను అడిగే ధైర్యం ఎవరికి లేదు కాబట్టి. కానీ పబ్లిక్ పాపం అమాయకులు, నువ్వు చేస్తున్నది చాలా చూస్తున్నారు, అయితే టైం గురించి మాత్రం వెయిట్ చేస్తున్నారు. ఆ టైం ఇప్పుడు రానే వచ్చింది. డబ్బులు ఇచ్చి అది ఏమైనా డీపట్టా భూమి, జరాయితీ భూమి, పక్కా జరాయితీ భూమిని నేను కొనుక్కొని నా పేరున ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే ఎందుకు వెళ్ళాలో నాకైతే అర్థం కావటం లేదు. అది నేరుగా ఎంఆర్ఓ చెప్తున్నాడు. నేను ప్రత్యక్షంగా నేనున్నాను ఆ టైంలో. నేను చాలా సంవత్సరాలు అశోక్ గజపతిరాజు గారు చేశారు, మిసాల్ గీత గారు చేశారు, మరి అప్పుడు జిల్లా మినిస్టర్ సాంబశివరాజు గారు చేశారు, మరి మంత్రి బత్తి సత్యనారాయణ గారు 10 సంవత్సరాలు మంత్రిగా చేశారు, ఇప్పుడు 5 సంవత్సరాలు చేస్తున్నారు. వీళ్ళ టైంలో కూడా నేను ఎప్పుడు ఈ పద్ధతి వినలేదు. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఓన్లీ విజయనగరం నియోజకవర్గంలోనే జరుగుతుంది. ల్యాండ్ కన్వర్షన్ చేయాలంటే ఎమ్మెల్యే ఎంఆర్ఓకి చెప్పాలట. అయితే కొంతమంది చెప్పడం ఏంటంటే, ఏమండి అక్కడ ఈయనొక కౌంటర్ ఆయన అల్లుడొక కౌంటర్ ఓపెన్ చేశారు, వాళ్ళకి వెళ్ళి చెబితే కానీ ఈ పనులు జరగవని చెప్పి పాపం వాళ్ళే చెప్పి వీడు మానేశారు. అంత దౌర్భాగ్యం విజయనగరంలో ఏర్పడింది. రాజశేఖర్ రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయినప్పటికీ కూడా మేము ఈ ఎలక్షన్లో
అశోక్ గజపతిరాజు గారి తాలూకా మనస్తత్వం ప్రజలందరికీ తెలుసు. ఆయన ఎంతో నీతివంతుడు, నిజాయితీపరుడు. మరి ఆయన కూతురు కూడా పాపం లాస్ట్ ఎలక్షన్లో చాలా దగ్గరలో పోయింది కాబట్టి ఈ పర్యాయం మేమందరం కూడా మాకు చేతనైనంత వరకు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. గిరిజన పిల్లలకు ఆధార్ కార్డుల కోసం బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరుతూ గిరిజన పిల్లల తల్లిదండ్రులతో కలిసి పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘ జిల్లా నాయకులు పి రాము మాట్లాడుతూ పార్వతీపురం మండలం గంగాపురం పంచాయతీ పనసభద్ర గ్రామానికి చెందిన 10 మంది పిల్లలకు బర్త్ సర్టిఫికెట్ లేకపోవడం వల్ల ఆధార్ కార్డు మంజూరు కాకపోవడంతో విద్య, వైద్యం, ఇతర ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలకు ఈ గిరిజన విద్యార్థులు దూరంగా ఉండే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ గిరిజన పిల్లలకు గాను బర్త్ సర్టిఫికేట్ ఇప్పించి ఆధార్ కార్డులు తీసుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని సబ్ కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చిన వెంటనే స్పందించి ఐటీడీఏ కార్యాలయం వద్ద ఉన్న ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. విజయనగరం జిల్లాలో 2.50 లక్షల ఓట్లు ఉన్న యాదవులకు రానున్న పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని యాదవ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు సాయి కిరణ్ యాదవ్ డిమాండ్ చేశారు. చీపురుపల్లిలో తెలుగుదేశం పార్టీ విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున నివాసం వద్ద యాదవ సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యాదవ సంఘ నేత సాయి కిరణ్ యాదవ్ మాట్లాడుతూ జిల్లా ఏర్పాటుకై ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు జిల్లాలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా ఏ పార్టీ కూడా ఒకరికి అవకాశం కల్పించలేదన్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ అధినేత నారా చంద్రబాబు నాయుడు దృష్టిలో పెడతాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల గణేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే విజయనగర అసెంబ్లీ సీటుని దాంతో పాటు ఒక ఎమ్మెల్సీ సీట్ని యాదవులకే కేటాయించాలని చెప్పి ఒక 2 నెలల కాలం పాటు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. దానిలో భాగంగానే గతంలో టీడీపీ పార్టీ నుంచి అశోక్ గజపతిరాజు గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలోనే శంకరావరం పోవడంలో మన నాగార్జున గారు కొంచెం ఇబ్బందులు ఉండడం వల్ల కల్లేకపోం. ఈరోజు యాదవులతో పాటు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి ఈరోజు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులైన కిమిడి నాగార్జున గారికి మా తాలూకు వినతిని ఇవ్వడం జరిగింది. ఏదైతే విజయనగరం జిల్లాలో 2,50,000 మంది యాదవ్ ఓటు బ్యాంక్ ఉంది. దాంతో పాటు విజయనగరం హెడ్ క్వార్టర్లో 60,000 పైన ఉంది. కాబట్టి విజయనగరం అసెంబ్లీ సీటుని దాంతో పాటు ఒక ఎమ్మెల్సీ సీట్ని యాదవ్లో కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు దీనిలో భాగంగా ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగితే ఆయన మాకు సమస్యంగా చాలా చక్కగా నీట్గా వివరంగా చెప్పారు. ఏంటంటే జాతీయ అధ్యక్షులకి తర్వాత అలాగే రాష్ట్ర అధ్యక్షులకి మీ తాలూకు వినతిని పంపించి ఏదైతే పార్లమెంటరీ సెగ్మెంట్ కానీ లేకపోతే మిగతా దాంట్లో కానీ మేము అవకాశాలు ఇచ్చే విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని మేము ఎలక్షన్ కోడ్ వరకు దీన్ని మేము ఏ విధమైన కార్యక్రమం చేయకుండా ఆగుతాం. లేని ఎడల సిగరెట్ పొగలో 4,800కు పైగా ప్రమాదకర విషవాయువులు ఉన్నాయని ఇప్పటికే వైద్య నిపుణులు గుర్తించారు. 2003 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ అప్పట్లో నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ పెద్దగా అమలుకు నోచుకోలేదు. రేపు వరల్డ్ నో స్మోకింగ్ డే సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది ధూమపాన ప్రియులుంటే అందులో 25% మంది భారతీయులే. నిమిషానికి కోటి చొప్పున రోజుకు 1,500 కోట్ల సిగరెట్లను ప్రపంచవ్యాప్తంగా పొగాకు ప్రియులు వినియోగిస్తున్నారు. అంటే రోజుకు సుమారు 15,000 కోట్ల రూపాయలు తగలేస్తున్నారన్నమాట. చైనా తర్వాత ధూమపాన ప్రియులు ఎక్కువగా ఉన్న దేశం మనదే. మన దేశంలో 45% మంది మగవారికి 11% మంది ఆడవారికి పొగ తాగే అలవాటు ఉంది. 15 సంవత్సరాలు దాటిన పురుషుల్లో సుమారు 50% మందికి పొగ తాగే అలవాటు ఉన్నది. పొగ తాగేవారి కన్నా వారు వదిలిన పొగను పీల్చిన వారు ఎక్కువగా నష్టపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్న 80 లక్షల మందిలో 10 లక్షల మంది వీరే ఉండడం గమనార్హం. సిగరెట్ల తయారీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఏటా 60 కోట్ల వృక్షాలను నరికివేస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవేదన వ్యక్తం చేస్తుంది. సిగరెట్ల తయారీ కోసం ప్రతి సంవత్సరం 22,000 కోట్ల టన్నుల నీటిని వృధా చేస్తున్నారు.
ఒక సిగరెట్ పీక సుమారు 100 లీటర్ల నీటిని కలుషితం చేస్తుంది. ప్రతి 3000 సిగరెట్ల తయారీ కోసం ఒక చెట్టును నరికి వేస్తున్నారు. సిగరెట్ పొగలో 4000 రకాల రసాయనాలు ఉంటే అందులో 250 రకాల రసాయనాలు విషపూరితమైనవిగా చెప్పవచ్చు. 43 రసాయనాలు క్యాన్సర్ కారకాలు. వీటి కారణంగా సుమారు 25 రకాల జబ్బులు సంక్రమిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తోంది. గుండె జబ్బులతో చనిపోయే ప్రతి 10 మందిలో 2 ధూమపాన ప్రియులే. ధూమపానం మానేయడం వల్ల అనేక ఆరోగ్యకర ఉపయోగాలు ఉన్నాయి. ధూమపానం మానివేసిన 130 గంటల్లోపు రక్త ప్రసరణ సాధారణ స్థితికి చేరుకుంటుంది. నికోటిన్ శరీరం నుంచి తొలగిపోవడం ప్రారంభిస్తుంది. 2 రోజుల్లో వాసన, రుచి, ఇంద్రియాల పనితీరు మెరుగుపడుతుంది. 3 రోజుల్లో శ్వాసక్రియ వృద్ధి చెందుతుంది. 10 నెలలలోపు సుమారు 10% వరకు దగ్గు తగ్గిపోతుంది. 12 నెలలలోపు గుండె జబ్బుల ప్రమాదం సుమారు 50% వరకు తగ్గిపోతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా నయమయ్యే అవకాశం ఉంది. విజయనగరం మరియు పార్వతీపురం జిల్లాలలో పరిశీలిస్తే సుమారు 1.5 లక్షల మంది ధూమపానం చేస్తున్నారు. అందులో 50,000 మందికి పైగా యువత ధూమపానం చేస్తున్నారు. ధూమపానం చేసేందుకు ప్రతిరోజు సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అంచనా. విజయనగరం పార్లమెంటు అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జీవీఎల్ నరసింహరావుకి అవకాశం ఇవ్వాలని జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు దేవర ఈశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రైవేట్ హోటల్లో పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పొత్తులో భాగంగా విజయనగరం ఎంపీ టికెట్ భారతీయ జనతా పార్టీకి రావడంతో ఆ స్థానాన్ని సీనియర్ నాయకులు విజయనగరంపై పూర్తి అవగాహన ఉన్న జీవీఎల్కే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్టీ నాయకులమంతా అధిష్టానికి విన్నవించుకుంటున్నామని అన్నారు. జీవీఎల్కు టికెట్ కేటాయిస్తే ఆయన్ను గెలిపించుకొని జిల్లా అభివృద్ధికి మరింత దోహదపడతామన్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు రాజేష్, గ్రంథి కృష్ణమూర్తి, ఇమంది సుధీర్ తదితరులు పాల్గొన్నారు. జీవీఎల్ గారు అయితేనేమి, మాధవ్ గారు అయితేనేమి, మా పార్టీలో ఎవరికి ఇచ్చినా మాకు సంతోషమే. కానీ అందులో అతి ముఖ్యమైన అతను జీవీఎల్ గారుగా పరిగణిస్తున్నారని అందరూ ఆ ఆలోచనని మేము ఆహ్వానిస్తున్నాం. అయితే ఈరోజు బీసీ సంక్షేమ కులాల కంట ముందు చదువుకున్న విద్యార్థులు నిరుపయోగంగా ఉన్నారు. ఎక్కడ 5,000 ఇస్తే ఆ 5,000కి జాయిన్ అయిపోయే పరిస్థితే ఉంది. కానీ వాళ్ళకు క్రమబద్ధకరమైన ఒక ఉద్యోగాలు అంటూ లేవు. అందుచేతను మనం యువతని బయటకు తీసుకురావాలంటే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. అంతర గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి, బీసీ సంక్షేమాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా ప్రయాణ రకరకాల వ్యయ ప్రయాసాలతో సరైనటువంటి ట్రైన్స్ లేక అభివృద్ధి భవిష్యత్తులో చెందవలసిన అవసరం ఎంతైనా ఉంది బీసీ సంక్షేమం కోసం. అలాగే ఎంతోమంది యువత ఉద్యోగాలు లేకుండా, ఇక్కడ సరైన పరిశ్రమలు లేకుండా ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వ్యక్తుల కోసం ఏకైకంగా శ్రమించే వ్యక్తి జీవీఎల్ నరసింహ గారు. ఆయన పేరు వినిపిస్తుంది. ఆయనే మనకి ఎంపీగా వస్తున్నట్లు మేమందరం ఆయన రాకను స్వాగతిస్తున్నాము. అటువంటి మహానుభావులు ఈ జిల్లాకి ఎంపీగా వస్తే మొత్తం జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ క్యాడర్ అంతా కూడా సంతోషంగా పనిచేస్తుందని, అలాగే అందరి గుండెల్లో అందరి మన్నలను పొందినటువంటి వ్యక్తి మన జీవీఎల్ నరసింహ గారు. రాష్ట్ర ప్రజలకు మంచి పాలన అందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైసీపీ కార్యాలయం వద్ద పార్టీ పతాకాన్ని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆవిష్కరించారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 ఏళ్ల క్రితం ఆవిర్భవించి ఎన్నో విజయాలను సొంతం చేసుకుందన్నారు. పార్టీ పెట్టిన అనతి కాలంలోనే అధికారాన్ని చేజెక్కించుకొని సుపరిపాలన అందిస్తుందన్నారు. ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతుందన్నారు. మరోసారి వైసీపీ అధికారానికి ప్రజలు ఇచ్చినట్లయితే మరింత సుఖ సంతోషాలతో ప్రజలు వర్ధిల్లుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, వైసీపీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, ఫ్లోర్ లీడర్ ఎస్వి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. 151 స్థానాలతో పార్టీ అధికారంలోకి రావటం, అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన వాగ్దానాలు అమలు చేస్తూ చెప్పని అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలు చేసిన ఘనత
రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందని, మరి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ మరలా ఎన్నికలకు వెళ్ళడానికి ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్ళగలుగుతున్నామని చెప్పాలి. ఈరోజు స్థాపించిన ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా ఎదిగిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. మరి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరొకసారి కావాలి రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో లంచగొండితనం లేకుండా, ఎక్కడా రూపాయి అవినీతి జరగకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వేసే విధానం ఈ దేశంలో మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిందని చెప్పాలి. ఆ ఘనత కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరొకసారి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన కావాలి, ముఖ్యమంత్రిగా ఆయన ఇస్తే పేద ప్రజల బతుకులు జీవితాలు అభ్యున్నతిలోకి వస్తాయన్న ఒక ఆలోచన మరి ప్రజల్లో వస్తుంది. విద్యారంగంలో వైద్య రంగంలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు చేరువుగా 2 రంగాలను కూడా తీసుకెళ్లిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందని తెలియజేస్తూ మరొకసారి ఈ 14వ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకొని ఈ ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు అందరం కృషి చేయాలని పార్తీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు పిలుపునిచ్చారు. పార్తీపురం నియోజకవర్గ కేంద్రంలో పార్టీ శ్రేణులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ వార్షికోత్సవ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. 13 ఏళ్లు కాలం పూర్తి చేసుకున్న 14వ ఏడాది అడుగుపెట్టిన శుభ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద వైసీపీ జెండాను ఆవిష్కరించారు. 4 మండలాల పార్టీ అధ్యక్షుల చేతుల మీదుగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి సొంతింటి కలను నెరవేరుస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో జొన్నవలస, మలిచెర్ల, సుంకరపేట ప్రాంత లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 30 లక్షల పైచికులకు ఇళ్ల స్థలాలను అందించారని అన్నారు. సొంత ఇంటి కళ జీవితంలో ముఖ్య ఘట్టమని అన్నారు. అటువంటి కళను నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదర్శప్రాయుడని అన్నారు. ముఖ్యమంత్రిగా మరోసారి గెలిచినట్లయితే మిగిలి ఉన్న అందరికీ ఇళ్ల పట్టాలు అందించే అవకాశం ఉందని అన్నారు. ఇళ్ల పట్టాలను అందించడమే కాకుండా 1,80,000 ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు, జడ్పీటీసీ కెళ్ల శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు నడిపేన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల చిలుకు పట్టాలు ఇవ్వడం జరిగింది ఇల్లు స్థలాలు. అది కాక టిట్కో గృహాలను నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది. అయితే మీరు అనొచ్చనియా 30 లక్షల మందికి ఇస్తే మరి ఇల్లు అందరికీ ఇచ్చేసినట్టేనా అని. ఇంకా ఉండరని చెప్పలేదు. కానీ ఒక ప్రయత్నం, ఒక 50 లక్షల మంది రాష్ట్రంలో ఉంటే ఓ 30 లక్షల మందికి ఇవ్వగలిగామంటే మరొకసారి ఆయన ముఖ్యమంత్రి అయితే 20 లక్షల మందికి ఇవ్వడానికి పెద్ద కష్టతరమైన పని కాదు. ఈరోజు మీరు వచ్చారు, మీకు పట్టాలు ఇస్తున్నారు, కానీ మీ గ్రామాల్లో కూడా ఇంకా మిగిలిపోయి ఉంటారు. మరొకసారి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే వారికి కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇస్తున్న మీ స్థలాలు గృహ నిర్మాణం చేసుకోవడానికి ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం చేస్తుంది. ఎస్మెంటు, ఇసుక ఇటువంటి అన్నీ కూడా రాయితీల మీద మీకు ఇవ్వడం జరుగుతుంది. జీవితంలో అనేక ఖర్చులు పెడుతుంటాం. బట్టలు కొనుక్కుంటాం, సినిమాలకు వెళ్తాం, షికారులకు వెళ్తాం, కడుపుకి తింటాం, అందరికీ సెల్ ఫోన్ వాడతాం. ఇట్లా కొంత భాగాన్ని పొదుపుగా చేసుకొని ఇల్లు నిర్మాణం చేసుకుంటే తర్వాత తరానికి ఒక సొంత ఆస్తి ఇచ్చిన వాళ్ళు అవుతామని
ఈ సందర్భంగా తెలియజేస్తూ, శాసనసభ్యునిగా మా బాధ్యత ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలన్న ఆలోచనతో నిరంతరం పనిచేస్తుంటాం. మీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, తదితర నాయకులు, మండల అధ్యక్షులు అందరూ అదే ఆలోచనతో పనిచేస్తున్న వ్యక్తులు. సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇచ్చే విధానం మీరు చూస్తున్నారు. గతానికి ఇప్పటికీ ఆ తేడా ఉందా లేదో కూడా చూడండి. నిర్లక్ష్యం నీరులో ఉన్న విద్యా స్టేడియంను అభివృద్ధి పరచాలని వాకర్స్ ప్రతినిధి ముద్దాడ మధు యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యా స్టేడియం ఆహ్వాన ద్వారం వద్ద నా మీద మీకెందుకు నిర్లక్ష్యం అంటూ విద్యా స్టేడియం పేరుతో బ్యానర్ను ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోట్లు ఖర్చు చేసి నిర్మించిన విద్యా స్టేడియంను పాముల పుట్టలో పాలు చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం త్రాగేందుకు నీరు కూడా లేకుండా క్రీడాకారులు, వాకర్స్ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అదేవిధంగా స్టేడియంకు వెళ్లే దారి పొడవునా గాతలు పడి ఉందని, వాహనదారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తక్షణమే ఈ స్టేడియంను అభివృద్ధి చేసి ప్రజలకు మరింత అందుబాటులోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. రోజు నడిచి వెళ్ళే వాళ్ళకి ఇక్కడ రోడ్డు పాడైపోవడం విద్యా స్టేడియం వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉందండి. లోపల రోడ్లు నడవడానికి బాగుంది, కానీ స్టేడియం వరకు వెళ్ళడానికి ఈ కిలోమీటర్న్నర కూడా చాలా పాడైపోయి ఉంది. గత 3-4 సంవత్సరాల నుంచి దీన్ని రిపేర్ చేయించలేదు. రిపేర్ చేస్తే మా అందరికీ సదుపాయంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. 2,000 మంది రోజు వచ్చి వెళ్తున్న ఈ రహదారి పూర్తిగా పాడైపోయి మరి వెహికల్స్ ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నాయి. వెంటనే ఇక్కడ రోడ్డును ఏర్పాటు చేయాలని, అలాగే విద్యా స్టేడియంలో సుమారు 10 కోట్ల రూపాయలు ఖర్చుతో పెట్టి అన్నీ కూడా పూర్తి చేసి ఆ యొక్క ఇండోర్ స్టేడియంని ఓపెన్ చేయకన్నా మరి తాళాలు వేసి ఉంచడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తూ, రోజు ఎంతోమంది వచ్చే విద్యా స్టేడియంకి వాళ్ళందరికీ మంచినీరు త్రాగడానికి ఒక ఆర్ఓ ప్లాంట్ ఓపెన్ చేయాలని, అలాగే సుమారు 2.5 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ లోపల పూర్తిగా పాడైపోయింది, అవన్నీ కూడా శుభ్రంగా బాగు చేయాలని గత వారం విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి విజయ్ వాకర్స్ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అధికారులకు ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇస్తున్నా సరే చలనం లేకున్న విజయ్ స్టేడియంని ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వదిలేశారన్నది ఎవరికీ అర్థం కావటం లేదు. మనం ప్రభుత్వ అధికారులుగా ఒక స్టేడియంని అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఒక స్టేడియంని ఇంత దారుణంగా వదిలేయడాన్ని విజయనగరం విజయ్ వాకర్స్ తరపున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, మరి దానికి నిరసనగా ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటల నుంచి 6 గంటల వరకు ఇక్కడ వాకర్స్ అందరూ కూడా ఇక్కడ దీక్ష చేస్తున్నారు. 10 కోట్ల రూపాయలు వెచ్చించిన ఇండోర్ స్టేడియంని వెంటనే తెరిపించి ప్రారంభించాలని, క్రీడాకారులకి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వాజీవాతులు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. అవగాహన సదస్సులో పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. భావి తరాలకు స్ఫూర్తి ప్రదాత బాబు జగజ్జీవన్ రామ్. మహనీయుల ఆశన సాధనలో కృషి చేయాలన్న కోలగట్ల. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే రైల్వే వసతుల కల్పన. విశాఖ భువనేశ్వర్ వందే భారత్ రైలుకు ఉభయ జిల్లాల్లో ఘన స్వాగతం. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఓటు వేయాలి. ఎటువంటి ప్రలోభాలకు లొంగవద్దని పిలుపునిచ్చిన అశోక్ గజపతిరాజు. వాజీవాతులు ఇంతటితో సమాప్తం. నమస్కారం.